దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. ఈ జూలై మాసం 3వ తారీఖు ఉదయకాలం దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషకరం. ఈ 7వ నెల అనగానే ఇది విడుదల నెల. ఇది దేవుని యొక్క విడుదల తన ప్రజల జీవితాలలో కలిగేటటువంటి ఒక నెల. అంటే మీరు ఏ విషయంలోనైతే విడుదల కొరకు గత 6 సంవత్సరాలుగా ఎదురు చూశారో, ప్రార్థించారో, మొరపెట్టారో వాటన్నిటి విషయంలో ప్రభు విడుదలనిచ్చేటటువంటి ఒక నెల. లేఖనంలో మనం చూస్తే 12 సంవత్సరాలుగా ఒక స్త్రీ విడుదల లేకుండా బ్రతికింది, కానీ యేసు యొక్క ప్రభావం ఆమెను విడుదల కలుగు చేసింది. 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తి విడుదల లేకుండా శాపపు బంధకాలలో బంధించబడి ఉన్నాడు, కానీ యేసు అతనికి విడుదల దయచేశాడు. 18 సంవత్సరాలుగా నడుమొంగిపోయినటువంటి ఒక స్త్రీ విడుదల లేకుండానే భక్తురాలుగా మందిరములో ఉంటాము, కానీ ప్రభు ఆమెకు విడుదల దయచేశాడు. ఈరోజు సరిగ్గా ఇదే రోజు, ఈ జూలై 3వ తారీఖు ఈ ఉదయకాలం బహు సంవత్సరాల దినముల నుండి మీరు ఎదురు చూస్తున్న ఆ విడుదల, ఆ అద్భుతం ఈరోజు మీ వద్దకు వచ్చి చేరుతుంది. మీరు ఇక సంఖ్యలతో బంధించబడి కట్ల కింద ఉండరు. మీరు విడుదల పొంది స్వతంత్రులై అనేకులను విడిపించే వారుగా మారుతారు. కృప మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు.